హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో యాటిట్యూడ్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా మనం యాటిట్యూడ్ అంటే ఏంటి, యాటిట్యూడ్ అంబివాలెన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటో డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. ఈ వీడియోలో యాటిట్యూడ్ ఫామ్ అవ్వడానికి మనకు హెల్ప్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి చూద్దాం. అండ్ యాటిట్యూడ్ అన్నది ఇన్హెరెంట్ క్వాలిటీ కాదు, అదంటే బై బర్త్ ఎక్వైర్ చేసేది కాదు. మన ఎక్స్పీరియన్సెస్తో యాజ్ వి ప్రొసీడ్ ఇన్ లైఫ్ ఆ యాటిట్యూడ్ అనేది మౌల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 10 years ఉన్నప్పుడు మనకుండే యాటిట్యూడ్కి, 25 yearsకి మనకుండే యాటిట్యూడ్కి, 50 yearsకి మనకుండే యాటిట్యూడ్కి దే విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. బికాస్ యాజ్ లైఫ్ ప్రోగ్రెసెస్ వీ హ్యావ్ న్యూ ఎక్స్పీరియన్సెస్. సో దానివల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో మనకి ఏం అర్థం అవుతుంది, యాటిట్యూడ్ అనేది మౌల్డ్ చేసుకోవచ్చు, చేంజ్ అవుతుంది టైం టు టైం. యాప్టిట్యూడ్ అన్నది ఎక్వైర్డ్ స్కిల్, బై బర్త్ వచ్చేది, దాన్ని చేంజ్ చేయడం కష్టం. యాప్టిట్యూడ్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. ఇవాళ మనం యాటిట్యూడ్ ఫార్మేషన్కి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి ఆర్ మనకు హెల్ప్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యాటిట్యూడ్ ఫార్మేషన్కి హెల్ప్ చేసే ఫ్యాక్టర్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినా అవ్వచ్చు, లేదా పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి చూసి మనం నేర్చుకున్నదైనా అవ్వచ్చు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లో చాలామందికి ఈ పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ ఉంటుంది, కానీ చాలామంది స్కూల్లో స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయపడతారు. బట్ టీచర్స్ ఫోర్స్ చేసి వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోవాలని వాళ్ళకి ఏదో ఒక ఛాన్స్ ఇస్తూ మాట్లాడిస్తారు. వన్స్ మాట్లాడిన తర్వాత బాగా జరిగితే ఆ ఈవెంట్, ద స్టూడెంట్ విల్ బికమ్ హ్యాపీ అండ్ విల్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ పబ్లిక్ స్పీకింగ్. ముందేంటి, భయం వల్ల హీ హ్యాడ్ నెగటివ్ యాటిట్యూడ్, బట్ బికాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇట్ బికేమ్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. కానీ కొంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఒప్పుకోవచ్చు, బాగా జరగని వాళ్ళకి ఆ నెగటివ్ యాటిట్యూడ్ అన్నది అలాగే ఉండిపోతుంది. సో మన ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మన యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి కూడా మన యాటిట్యూడ్ ఫామ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజువల్గా ఇంటర్వ్యూస్లో టాపర్స్ చెప్పేది ఏంటి, ఐ వాజ్ డిసిప్లైన్డ్, ఐ వాజ్ పంక్చువల్, ఐ వాజ్ కన్సిస్టెంట్. ఈ మూడు నేను చేయగలిగాను కాబట్టి ఐ హ్యావ్ బికమ్ వాట్ ఐఎమ్ నవ్ అన్నట్టు చెప్తారు. బికాజ్ వీ ఆల్సో వాంట్ టు బికమ్ లైక్ దెమ్. మనం ఏం చేస్తామంటే డిసిప్లిన్, పంక్చువాలిటీ, కన్సిస్టెన్సీ వైపు పాజిటివ్ యాటిట్యూడ్ని ఫామ్ చేసుకుంటాం. సో అది ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చేది. సెకండ్ వన్ ఇస్ ఆర్ సోషల్ రోల్స్ అండ్ సోషల్ నార్మ్స్. మనం సొసైటీలో ఉన్నప్పుడు డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని క్యారీ చేస్తుంటాం. ఆ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సివిల్ సర్వెంట్ అంటే ఇంటిగ్రిటీ ఉండాలి, టీచర్ అంటే పేషెన్స్ ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి. అదే పిల్లల్ని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగా ఒకవేళ వాళ్ళు ఈ పనులు చేయకపోతే, అంటే పిల్లలు ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వలేదంటే ఎవరికి, ఎల్డర్స్కి, వాట్ వీ యాక్చువల్లీ డూ ఇస్ సోషల్గా బాయ్కాట్ చేసేస్తాం. హీఈస్ నాట్ ఎ గుడ్ కల్చర్డ్ ఫెలో, లేదా హీఈస్ నాట్ హ్యావింగ్ గుడ్ మేనర్స్. ఇలా వాళ్ళని మనం ఒక క్యారెక్టర్తో స్టాంప్ చేసేస్తాం. సో ఈ సొసైటల్ డిస్అప్రూవల్ని అవాయిడ్ చేయడానికైనా కూడా ఈ చిల్డ్రన్ అనేవాళ్ళు రెస్పెక్ట్ని ఫోర్స్ఫుల్గా ఇండ్యూస్ చేసుకుంటారు. అండ్ టీచర్ నుంచి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో, పేషెన్స్, ఫెయిర్నెస్, అవన్నీ కూడా ది సొసైటీ పుట్స్ ప్రెషర్ ఆన్ దట్ పర్సన్ టు మోల్డ్ దెమ్సెల్ఫ్. అలా వాళ్ళకి ఒక యాటిట్యూడ్ అన్నది ఫామ్ అవుతుంది అనమాట. థర్డ్ వన్ ఇస్, ఈ ఫ్యాక్టర్ కొంచెం సైంటిఫిక్ లెర్నింగ్. అయితే దీంట్లో ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్. అంటే ఒక యాటిట్యూడ్ నీలోకి ఇండ్యూస్ చేయాలనుకున్న సొసైటీ అనుకున్నా, ఎవరైనా అనుకున్నా, ఆర్ నువ్వే అనుకున్నా, ఒక ఎమోషన్ని దానితో అటాచ్ చేస్తే ఇట్ బికమ్స్ ఈజియర్ టు టేకప్ దట్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్, కమర్షియల్ యాడ్స్. మనకి 2 minutes అనగానే మ్యాగీ గుర్తొస్తుంది. మ్యాగీ యాడ్స్ డిఫరెంట్ ఏరియాస్లో చేస్తారనమాట. సో ఇప్పుడు వాడు ఎంతలా ఎండార్స్ చేశాడంటే 2 minutes అన్న వెంటనే మ్యాగీ గుర్తొస్తుంది, బికాస్ హీ హ్యాడ్ యాడెడ్ అన్ ఎమోషన్ ఇన్ టు దట్ కమర్షియల్ యాడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే టీ యాడ్స్, వా తాజ్. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ తాజ్ మహల్ని చూపిస్తారు ఆర్ బ్యూటిఫుల్ న్యాచురల్ ప్లేసెస్ని చూపిస్తారు. టీని ఎండార్స్ చేయడానికి వాళ్ళ ఆ ప్లేసెస్ అన్నీ చూపించి మనలో ఒక పాజిటివ్ ఫీలింగ్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అలాగే
పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ నేషనల్ ఫ్లాగ్. నేషనల్ సింబల్స్ వీటి మీద మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా వస్తుంది అంటే, సో ప్యాట్రియాటిజం అనే ఫీలింగ్ మనలోకి ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే స్కూల్స్కి వాటికి చీఫ్ గెస్ట్గా పిలిచినారనుకోండి, ఆర్మీ పర్సన్స్నో ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్ హూ హ్యావ్ అచీవ్డ్ అండ్ కాంట్రిబ్యూటెడ్ టు ద నేషన్, వాళ్ళు ఇచ్చే స్పీచ్లో ఈ ప్యాట్రియాటిజం అనే ఎమోషన్ని వాళ్ళు బాగా ప్రాపగేట్ చేస్తారు. సో దానివల్ల మనకి ప్యాట్రియాటిజం అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఎమోషన్ వల్ల వీఆర్ హ్యావింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది నేషనల్ ఫ్లాగ్. సో ఈ క్లాసికల్ కండిషనింగ్లో యూజువల్గా ఏమవుతుందంటే ఎమోషన్ని ఇండ్యూస్ చేస్తారనమాట. అయితే పావ్లోవ్స్ ఎక్స్పెరిమెంట్, డాగ్ ఎక్స్పెరిమెంట్స్ వెరీ ఫేమస్ ఎక్స్పెరిమెంట్. తిను కొన్ని స్టేజెస్ చెప్తాడనమాట ఈ క్లాసికల్ కండిషనింగ్కి. ఒకటి అన్కండిషనల్ స్టిమ్యులస్, నెక్స్ట్ ఏమో అన్కండిషనల్ రెస్పాన్స్. కొన్ని రోజుల తర్వాత కండిషన్డ్ స్టిమ్యులస్, కండిషన్డ్ రెస్పాన్స్ అవుతుంది. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ రియల్ టైంలో చేసింది. ఒక డాగ్ ఉంటుంది అన్నమాట. డాగ్కి న్యాచురల్గానే ఫుడ్ చూసిన వెంటనే సలైవా వస్తుంది, బికాజ్ ఇట్స్ హంగ్రీ. అది నేచర్స్ గిఫ్ట్. సో నేచర్ సేస్ యూఆర్ హంగ్రీ, యూ హ్యావ్ టు హ్యావ్ ఫుడ్. అది అన్కండిషనల్ స్టిమ్యులస్. సో దానికి ఆకలి వేసినప్పుడు అది ఆబ్వియస్గా చేసేది ఏంటి? ఈ ఆకలి వేయడం అన్నది అన్కండిషనల్ స్టిమ్యులస్. ఆకలి వేసినప్పుడు అది అన్కండిషనల్గా చేసేది ఏంటి? రెస్పాన్స్ ఫుడ్ తినడం. ఇదంతా అన్కండిషనల్ బికాస్ గివెన్ బై నేచర్. కానీ ఈయన ఏం చేశారంటే ఫుడ్ ఇచ్చేటప్పుడు బెల్ కొట్టేవాళ్ళు అనమాట. సో బెల్ కొట్టి ఇమీడియట్గా ఫుడ్ పెట్టేవాడు. అలా కొన్ని రోజులు చేశాడు. నెక్స్ట్ టైం చేశాడు, బెల్ కొట్టి ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత ఫుడ్ ఇచ్చేవాడు. సో ఈ డాగ్ ఏం చేసేదంటే బెల్ కొట్టిన వెంటనే ఫుడ్ కోసం వచ్చేసేది అండ్ సలైవా జనరేట్ చేయడం స్టార్ట్ చేసేది. యాక్చువల్గా ముందు ఫుడ్ చూసినప్పుడు దానికి సలైవా వచ్చేది, ఇప్పుడు బెల్ కొట్టిన వెంటనే సలైవా వస్తుంది. సో బెల్ కొట్టి ఒక 15 మినిట్స్ తర్వాత ఫుడ్ పెట్టేవాడు అనమాట. లాస్ట్ స్టేజ్లో ఏం చేశాడు, బెల్ ఒకటే కొట్టేవాడు, ఫుడ్ పెట్టేవాడు కాదు. అయినా కూడా డాగ్ సలైవాని జనరేట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఫుడ్ కాకుండా ఈ బెల్ వల్ల దానికి సలైవా వస్తుంది. ఇది ఆయన చేసిన కండిషన్డ్ రెస్పాన్స్, న్యాచురల్గా కాదు కానీ ఆ డాగ్లోకి ఇండ్యూస్ చేశారు. సో ఆ డాగ్ ఏమనుకుంటుంది, ఓకే బెల్ కొట్టారు నాకు ఫుడ్ వస్తుంది, ఐ విల్ బీ హ్యాపీ. ఆ ఎమోషన్ని ఇండ్యూస్ చేసేసారు. సో బెల్ కొట్టినప్పుడే అది న్యాచురల్గానే సలైవాని జనరేట్ చేసేస్తుంది అన్నమాట. సో దీన్ని క్లాసికల్ కండిషనింగ్ అంటారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఫార్మేషన్ ఇస్ ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్. అంటే రివార్డ్ ఆర్ పనిష్మెంట్ని చూపించి నీ యాటిట్యూడ్ని ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ చలాన్స్ వేస్తారు. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ మీద మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే వీ విల్ నాట్ వైలేట్ ది ట్రాఫిక్ రూల్స్. ఒకవేళ పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, నెగిటివ్ యాటిట్యూడ్ అంటే వీ వుడ్ వైలేట్ ది ట్రాఫిక్ రూల్స్. సో అలా చేయకుండా నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ చేయడానికి పనిష్మెంట్ చేస్తున్నారు. ఎలాగా? బై ఇంపోజింగ్ ట్రాఫిక్ చలాన్స్. సో దట్ యాజ్ టైమ్ గోస్, బికాస్ మనీ వేస్ట్ అవుతుంటుంది ప్రతిసారి చలాన్ కట్టడానికి, యాజ్ టైమ్ గోస్ ఫోర్స్ఫుల్గా పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ట్రాఫిక్ రూల్స్ని ఇండ్యూస్ చేస్తున్నాం. ఇంకో ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి చెప్తాం, హోంవర్క్ చేసేస్తే చాక్లెట్. సో నీకు రివార్డ్ వస్తుందని హోంవర్క్ మీద పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే ఇయర్ అండ్ హైక్స్ ఇన్ కార్పొరేట్ సెక్టర్. సో ఇయర్ అండ్ హైక్స్ వల్ల మనం పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది వర్క్ని ఇండ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇలాగా యాటిట్యూడ్ ఫార్మేషన్ అన్నది జరుగుతుంది అనమాట. సో మోరల్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ ఆర్ ఫీలింగ్ ఆర్ థాట్ టువర్డ్స్ సంథింగ్ విచ్ ఆర్ గైడెడ్ బై ఇండివిజువల్స్ రైట్ ఆర్ రాంగ్. అది బై డెఫినేషన్. కానీ మనకి మోరల్స్ ఇచ్చేది ఎవరు? మనకి మోరల్స్ మనలో ఇండ్యూస్ చేసేది సొసైటీ, రిలీజియన్, కల్చర్, ఇవన్నీ. ఎథిక్స్ అనేది ఒక సిస్టమాటిక్ సిస్టమ్స్ లైక్ లా అండ్ ఆర్గనైజేషన్, కోడ్ ఆఫ్ కండక్ట్, ఇవి ఇండ్యూస్ చేస్తాయి. కానీ మొరాలిటీ అనేది ఏంటంటే మోర్ పర్సనల్ స్పేస్లో సొసైటీ, కల్చర్, రిలీజియన్, మన చుట్టూరు ఉన్న ఎన్వైర్న్మెంట్ అన్నది మనకి మోరల్స్ని ఇండ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ మోరల్స్ మొరాలిటీని ఫాలో అవుతున్నాయి అని అంటే ఎలా అంటే ఆల్వేస్ కరెక్ట్ అండ్ యాక్సెప్టెడ్ బై ది సొసైటీ అయి ఉండాలి. అంటే మనం ఏమైనా యాక్షన్ చేస్తే ఆ యాక్షన్ సొసైటీ ఖచ్చితంగా రైట్ అనేలా చెప్తే అది మోరల్ యాటిట్యూడ్ ఉండడం.
ఇమ్మోరల్ యాటిట్యూడ్ అంటే ఏంటి? ఏదైనా విషయం సొసైటీని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ సొసైటీ అనుకుంటుంది ఆ యాక్షన్ ఎప్పటికీ తప్పు, ఆల్వేస్ రాంగ్ అనుకున్నవి ఇమ్మోరల్ యాటిట్యూడ్ అవుతుంది. అమోరల్ అనేది ఏంటంటే సొసైటీతో సంబంధం ఉండదు, ఇట్ డజంట్ ఇంపాక్ట్ ది సొసైటీ, మన యాక్షన్స్ ఏమి సొసైటీని ఇంపాక్ట్ చేయవు అండ్ ఇట్స్ ప్యూర్లీ పర్సనల్. ఫర్ సపోజ్ ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలి, అయితే నిన్న ఒకళ్ళు అడిగారు పార్టీ ఎలా జరిగింది అని, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్, ఐ కెన్ సే నాకు నచ్చింది ఆర్ నచ్చలేదు. అలాంటి డెసిషన్స్ ఆర్ అలాంటి యాటిట్యూడ్ అనేది అమోరల్, దెర్ ఇస్ నో ఇంపాక్ట్. బట్ ఇంపాక్ట్ చూపించేవి ఏంటి సొసైటీ మీద? యుతనేషియా అంటే కిల్లింగ్ సమ్వన్ బికాజ్ వాళ్ళు ఇంకా డెత్ బెడ్ మీద ఉన్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద పెయిన్, బేర్ ద పెయిన్, సో వాంటెడ్గా ఒక సైంటిఫిక్ ప్రాసెస్తో వాళ్ళకి లైఫ్ సపోర్ట్ తీసేసి వాళ్ళని చంపేయడం అన్నది ఏంటి? యుతనేషియా. ఇది కొన్ని సొసైటీస్లో మోరల్. ఎలాంటి సొసైటీస్లో? ఎవరైతే అనుకుంటారో బేరింగ్ పెయిన్ ఇస్ మోర్ టఫ్, అది హ్యూమన్ టార్చర్, దానికన్నా డెత్ ఇస్ బెటర్ అని యాక్సెప్ట్ చేసే సొసైటీస్లో యుతనేషియా ఇస్ మోరల్. ఫర్ విచ్ సొసైటీస్ యుతనేషియా ఇస్ ఇమ్మోరల్ అంటే లైఫ్ ఇస్ మోర్ సాక్రెడ్ అండ్ అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్, మనకు తీసే రైట్ లేదు అని బిలీవ్ చేసే వాటిల్లో ఇది ఇమ్మోరల్ అవుతుంది. అలాగే క్యాపిటల్ పనిష్మెంట్, ఇది కూడా అంతే. కొన్ని కంట్రీస్లో క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్ మోరల్ బికాజ్ వాళ్ళు చేసిన క్రైమ్కి క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్ ది బెస్ట్ పనిష్మెంట్ అని నమ్మే కంట్రీస్లో ఇట్స్ మోరల్. కానీ ఎంత క్రైమ్ చేసినా యాజ్ హ్యూమన్స్ వీ డు నాట్ హ్యావ్ రైట్ టు కిల్ దట్ పర్సన్ అని బిలీవ్ చేసే కంట్రీస్కి అది ఇమ్మోరల్. అలాగే మ్యారేజ్, పాలిగామి అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం, అంటే ఒక వైఫ్ మెనీ హస్బెండ్స్ ఉండడాన్ని పాలియాండ్రీ అంటారు. సో అప్పుడు ఏంటి, ఇలాంటి ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సొసైటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. లైక్ ది రీసెంట్గా న్యూస్లో హట్టి ట్రైబ్, టోడో, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ దేర్ సొసైటల్ కండిషన్స్. కానీ కొన్ని సొసైటీస్లో ఇట్ ఈస్ రాంగ్, వన్ పర్సన్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ పార్ట్నర్ అన్నది నమ్ముతారు. సో అలాంటి సొసైటీస్లో ఈ పాలిగామీ ఈజ్ ఎ ఇమ్మోరల్ థింగ్. అబార్షన్ కూడా అంతే. కొన్ని కంట్రీస్లో ఏమని నమ్ముతారు, అబార్షన్ చేయకూడదు అని. ఒక ఇండియన్ ఆరిజిన్ డెంటిస్ట్ అలాగే ఐర్లాండ్లో చనిపోయారు. షీ హ్యాడ్ దట్ మెటర్నల్ కాంప్లికేషన్స్, అయినా కూడా ఐర్లాండ్ గవర్నమెంట్ తన్ని అబార్షన్కి అలౌ చేయలేదు, దానివల్ల ఆవిడ చనిపోయారు. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు, లోపల ఉన్న బేబీని చంపే అధికారం మనకి లేదు అని. కానీ కొన్ని కంట్రీస్లో మదర్స్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ అని నమ్ముతారు. అలాంటి కంట్రీస్లో అబార్షన్ ఇస్ కరెక్ట్ బికాస్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ మదర్స్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ అని వాల్యూ ఇచ్చిన కంట్రీస్ అబార్షన్ని మోరల్గా యాక్సెప్ట్ చేస్తాయి. సో దీస్ ఇస్ మోరల్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ.